హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ హ్యాండ్లూమ్స్. ఈరోజు వచ్చేసరికి మనం ఇప్పుడున్న ట్రెండ్కి మనం ఎక్కువ కొన్ని పదాలు వింటూ ఉంటాం. ఏంటి అని అనుకుంటున్నారా? షిబోరి 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 అని చెప్పి చూసిన వినబడుతుంది కదా మనకి ఈ మధ్య. ఆ షిబోరి చీరలో మనం ఎందుకు తేకూడదని చెప్పి అనుకున్నాం. తెచ్చినా కూడా మళ్ళీ ఏదో ఒక 10 అర డజన్ ఒక డజన్ తెచ్చుకుంటే సరిపోదు కదా, కొంచెం హెవీగా తెద్దామని చూడండి. నేను తెచ్చాను షిబోరీలు, నేను ఒక 40 to 50 కలర్స్ అయితే ఉంటాయి. నేను ఎన్నో కూడా లెక్కే లేదు, వేసేయమని చెప్పేసా వాళ్ళని. మొత్తం ప్రింటింగ్ అంతా 40 to 50 కలర్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. మీకు చూస్తూనే ఉండండి, నేను వేస్తూనే ఉంటాను. డిజైన్స్ ఎట్లా ఉంటాయి అంటే అట్లా ఉంటాయి అనమాట, మామూలుగా ఉండవు అసలు డిజైన్స్ అయితే. ఫస్ట్ ఒక శారీ చూద్దాం, దాని తర్వాత మీకు కలర్స్ అనేవి చూపిస్తాను. ఈ క్వాలిటీ అనేది కొంచెం తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమైంది. షిబోరి క్వాలిటీ అనేది చూడండి, శారీ అంతా ఎట్లా ఉంటుందో ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. మొత్తం మనకు కంచి బార్డర్ వచ్చేసేసి ఉంటుంది షిబోరి. మనకి చూడండి శారీ అంతా ఎలా ఉంటుందో. మొత్తం మనకి డిజైన్ వస్తుంది షిబోరీలో. మనకి ఇట్లా డిజైన్ వచ్చేసేసి పైన చిన్న బార్డర్ వస్తుంది, కింద వచ్చేసరికి మనకు కంచి బార్డర్ వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ డిజైన్ మనకు షిబోరీ ఇలా వచ్చేస్తుంది మొత్తం. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట. మనకు పళ్ళు మనకి ఇట్లా కాంట్రాస్ట్ కలర్లోనే వస్తుంది. పళ్ళు మనకి బార్డర్లో కూడా అదే కలర్ వస్తుంది. బ్లౌజ్కి వచ్చేసరికి బ్లౌజ్ మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా మనకు చూసుకుంటే శారీ చూడండి సూపర్ డిజైన్ వస్తుంది. మనం అది ఎక్స్పెక్ట్ కూడా చేయము అసలు. శారీ చూడండి ఆల్ ఓవర్ డిజైన్ ఎట్లా ఉంటుందో, చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో మనం ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్స్ అనేవి ఉంటాయి. ఒకసారి ఈ శారీ చూద్దాము, ఏమేమి కలర్స్ ఉన్నాయి, ఏమేమి డిజైన్స్ ఉన్నాయి అనేవి. ఒక 40 కలర్స్ అయితే ఉన్నాయి కదా మనకి అవైలబుల్లో. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఫస్ట్ ఇదైతే ఇది చూడండి కలర్ కంచి బార్డర్లో మనకి. ఇది బ్లాక్ అనుకుంటారేమో, బ్లాక్ కాదు, బ్రౌనిష్ షేడ్లో వచ్చింది. ఆ కలర్ కూడా మనకి దీంట్లో కలుస్తుంది అనమాట. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి షిబోరి ప్రింట్లోనే కొంచెం సిమిలర్గా ఉంటుంది, బట్ ఒకటైతే కాదు. సిమిలర్గా ఉంటుంది డిజైన్, బట్ ఒకటైతే కాదు. ఇది కూడా ఒక కలర్ అనేది వచ్చింది. అండ్ ఇది కొంచెం సిమిలర్గా ఇది ఒక టైపు. సేమ్ బార్డర్ చూపిస్తాను ఫస్ట్ మీకు, తర్వాత మళ్ళీ సపరేట్గా చూపిస్తాను మీకు. చూడండి ఇది చూడండి మొత్తం ఎలా ఉంటుందో. మొత్తం పర్పుల్ కలర్లో వచ్చేసేసి మనకి చెట్లు అలా డిఫరెంట్ షేడ్స్ అనేవి వస్తుంటాయి. కలర్స్ అనేవి చాలా బాగుంటాయి షిబోరిలో మీరు చూసుకుంటే కనుక. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి పింక్తో వస్తుంది, బార్డర్ పింక్ బార్డర్తో వస్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. మీకు కలర్స్ ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. నేను మీకు ఆల్ ఓవర్ పిక్ పెడతాను. పిక్స్ కావాలన్నా ఒకసారి మెసేజ్ చేయండి. ఇది చూడండి చిన్న లైట్ ఇటుకరాయి రంగులో వచ్చేస్తుంది బార్డర్ కలర్. శారీ అంతా డిజైన్ ఇట్లా వస్తుంది, క్రీమ్ కలర్లో ఎల్లో షేడ్ ఇట్లా వస్తుంది మొత్తం. శారీ అంతా చూడండి ఈ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది మొత్తం శారీ అంతా. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ 4తో పోలిస్తే కొంచెం మనం. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇది చూడండి డిజైన్, ఇది కూడా సేమ్ కంచి బార్డర్లోనే. ఇదేంటంటే కొంచెం క్లాసీగా కొంచెం డిజైన్ ఎక్కువ లేకుండా కొంచెం లైట్ డిజైన్లో వస్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ కలర్. అండ్ ఇంకొకటి చూసుకుంటే కనుక గ్రీన్ కలర్ వస్తుంది. గ్రీన్ కలర్లో కూడా మనకి ఇట్లా బాందిని డిజైన్ లాగా వస్తుంది అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ మనకి. అండ్ ఇంకొకటి చూసుకుంటే కనుక మనకి ఇట్లా మెరూన్లో వస్తుంది, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వస్తుంది. సగమేమో ఇట్లా బాందిని డిజైన్ వస్తుంది, సగమేమో మనకి ఇట్లా స్ట్రైప్స్ లాగా వస్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్. ఇంకొకటి ఏంటంటే మనకి ఇట్లా వైలెట్ ప్లస్ ఈ బార్డర్ వస్తుంది. ఈ బార్డర్ ఏంటంటే ఇది కంచి బార్డర్లోనే రుద్రాక్ష బార్డర్ అంటారు, రుద్రాక్షలాగా వస్తాయి. సో దీన్ని రుద్రాక్ష బార్డర్ అంటారు. మళ్ళీ రుద్రాక్షలు ఉంటాయా అంటే నన్ను అడగండి, అది నేను చెప్పలేను రుద్రాక్షలు అంటే. ఇంకొకటి చూసుకుంటే కనుక ఇది చూడండి అసలు హెవీగా ఉంది పీసు. కట్టినా కూడా ఇది చాలా ఫ్యాషన్ డిజైనింగ్ లాగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ మనకి. చూపించే కొద్ది వస్తానే ఉన్నాయి, ఎక్కడ పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లా ప్లేస్. అన్ని శారీస్ అయితే ఉన్నాయి మన దగ్గర. ఇది చూడండి చాలా అంటే చాలా ఫైన్ లుకింగ్ ఉంది. విత్ పర్పుల్ లావెండర్ కూడా డార్క్ లావెండర్లో వస్తుంది కలర్, చాలా బాగుంటుంది. ఇది కూడా కంచి బార్డర్లో. చూడండి ఇది ఒక టైప్ ఆఫ్ శారీ. అండ్ ఇది చూసుకుంటే మనకు మెరూన్ కలర్లో వస్తుంది. ఆల్ ఓవర్ ద డిజైన్ వస్తుంది మనకి. కింద 50 బార్డర్ వస్తుంది. ఇది ఒకటి కంచి బార్డర్ వస్తుంది మనకి. ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్. మీకు కలర్స్ నచ్చితే కనుక నాకు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి, తీసేసేసి. మళ్ళీ అవైలబుల్ ఉండవు, ఇప్పుడు ఫుల్ స్టాక్ తెచ్చాం కదా, ఫాస్ట్గా అయిపోతుంది. ఇది ఒక కలర్ చూడండి మనకి ఆరెంజ్ బార్డర్తో వస్తుంది. ఆరెంజ్ బార్డర్ విత్ వైలెట్ వస్తుంది. డిజైన్ అంతా మనకు ఆల్ ఓవర్ ఇలా వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ మనకి. అండ్ నెక్స్ట్ ఆల్ ఓవర్ ది డిజైన్ వీ హ్యావ్ టు గో. ఈ కలర్ చూడండి డిజైన్ బ్రౌన్ షేడ్లో వస్తుంది మనకు, ఆరెంజ్ విత్ షేడ్ మెరూన్ అండ్ ఇలా వస్తుంది అనమాట డిజైన్. ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్. అండ్ నెక్స్ట్ ఇట్లా చూసుకుంటే పర్పుల్ మనకి ఎక్కువ చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేశారు లేదో, పర్పుల్ ఈ ఆరెంజ్ షేడ్తో బ్రౌన్ షేడ్తో వచ్చిన శారీస్ ఎక్కువ ఉన్నాయి. బికాజ్ ఈ శారీస్ అనేవి మనకి ఎక్కువ తొందరగా వెళ్ళిపోతాయి అనమాట ఫాస్ట్గా, సో అందుకని. అండ్ ఇది చూడండి కొంచెం ఇప్పుడు దాకా అయితే రాలేదు ఈ కలర్ అయితే, మీకు డిఫరెంట్గా ఉంది చూడండి. బ్లాక్తో వస్తుంది బార్డర్ బ్లాక్తో వస్తుంది. ఆల్ ఓవర్ ద డిజైన్ మనకి గ్రీన్ ప్లస్ బ్లాక్ మెరూన్ చాలా కలర్స్ కలుస్తాయి. ఇవన్నీ షిబోరి కదా, చాలా బాగుంటుంది.
దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే పాలల్లో కలిపి వేస్తారనమాట. అండ్ ఇది చూడండి కంచి బార్డర్లో ఇది బాందిని డిజైన్ అనమాట. కొంచెం ఇలా ఉండదు అనమాట, కొంచెం ప్లెయిన్గా వచ్చేసేసి బాందిని డిజైన్ విత్ 50 బార్డర్ వచ్చేసేసి కంచి బార్డర్ వస్తుంది మనకి ఇక్కడ ఆల్ ఓవర్ ద బాందిని డిజైన్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇట్లా ప్యారెట్ గ్రీన్ తోనే సేమ్ బాందిని డిజైన్ లోనే ఇది ఒక టైప్ ఆఫ్ కలర్ విత్ పింక్ షేడ్ వస్తుంది. మనకి పింక్ షేడ్ వచ్చేసి బాందిని డిజైన్ వస్తుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది మనకి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇది సపరేట్ బార్డర్ అనమాట. ఇప్పుడు దాకా మీకు చూపించింది ఏంటంటే కంచి బార్డర్, రుద్రాక్ష బార్డర్ అండ్ మనకి ఇది బాందిని డిజైన్ లో చూపించాను. ఇది వచ్చేసరికి బల్పాల్ బార్డర్ అంటారు. మనకి ఇట్లా బార్డర్ లో ఇలా వస్తుంది అనమాట డిజైన్. బార్డర్ లో ఇలా ఇట్లా వస్తుంది. సో దీన్ని మనం బల్పాల్ బార్డర్ అని మనమే పెట్టుకున్నాం పేరు, బయట ఎవరో పెట్టలేదు. ఇది ఒకటి చూడండి కింద 50 బార్డర్ వచ్చేసేసి ఇది కూడా బల్పాల్ బార్డర్ కూడా మనకు వస్తుంది. ఆల్ ఓవర్ ద డిజైన్ మనకి శారీ ఇలా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూసారా బల్పాల్ బార్డర్ లో కూడా మనకి వైలెట్ అండ్ పర్పుల్ వచ్చేసింది. ఈ కలర్ అయితే అసలు ఎక్కడ మిస్ అవ్వలేదు చూడండి, ప్రతి మోడల్లో ఒక కలర్ ఉంది. ఇది ఒక టైప్ ఆఫ్ కలర్ మనకి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆరెంజ్ వచ్చింది చూడండి, మళ్ళీ ఆరెంజ్ వచ్చింది, మళ్ళీ బ్రౌన్ వచ్చింది. బల్పాల్ బార్డర్ లో కూడా మళ్ళీ ఇది ఒక టైప్ ఆఫ్ కలర్ విత్ బ్లాక్ షేడ్ వచ్చింది. బ్లాక్ కలుస్తుంది కొంచెం కలర్. అండ్ ఇది కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ మనకి. ఇది ఒక టైప్ ఆఫ్ కలర్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి పింక్ తో వచ్చింది బల్పాల్ బార్డర్. పింక్ తో వచ్చేసేసి బ్లూ షేడ్ వచ్చేసేసి మొత్తం ఇట్లా వస్తుంది. శారీ అంతా ఆల్ ఓవర్ ద డిజైన్ విత్ ఎల్లో కలుస్తుంది, మనకి బ్లూ కలుస్తుంది, గ్రీన్ కలుస్తుంది, పింక్ కలుస్తుంది, చాలా రంగులు కలిసింది, గ్రీన్ కూడా కలిసింది. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి చూసేసరికి ఆరెంజ్ విత్ పర్పుల్ కాంబినేషన్, కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ తో వచ్చింది. ఆరెంజ్ విత్ పర్పుల్, ఇందాక దాకా ఆరెంజ్ విత్ ఎల్లో కాంబినేషన్ వచ్చింది. మనకి ఇప్పుడు ఆరెంజ్ విత్ వైలెట్ ఆర్ పర్పుల్ కాంబినేషన్ తో మళ్ళీ బల్పాల్ బార్డర్ లో వచ్చింది. ఇది ఒక టైప్ ఆఫ్ శారీ. అసలు ఏది కలవట్లేదు, కలిసినట్టు మీకు అనిపిస్తే అది మీ భ్రమ అంతే. ఇది చూడండి బ్లాక్ తో వస్తుంది బల్పాల్ బార్డర్. బ్లాక్ ఇక్కడ ఏమేమి కలర్స్ వచ్చాయి మనకి, బ్లాక్, గ్రీన్, ఆరెంజ్ లో కూడా మస్టర్డ్ ఆరెంజ్, వైట్ కూడా కలుస్తుంది లైట్ మిక్స్డ్ అప్. చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ కూడా. చాలా క్లాసీ లుక్ ఉంటుంది మీరు కట్టినా కూడా. ఇలాంటి శారీస్ అనేది కొంచెం ప్రీమియంగా వాడాలి అనుకునే వాళ్ళు షిబోరి ఎక్కువ యూస్ చేయడానికి మనం చూస్తూ ఉంటాము. ఇది చూడండి పింక్ బార్డర్ వచ్చింది. పింక్ బార్డర్ లో మనకి ఏమేమి వచ్చినాయి ఇక్కడ కలర్స్, బ్లూ వచ్చింది, వైట్ వచ్చింది, పింక్ వచ్చింది, మళ్ళీ డార్క్ పింక్ వచ్చింది, గ్రీన్, లైట్ గ్రీన్ కలిసింది, చాలా కలర్స్ కలిసింది. ఇది కూడా చాలా బాగుంటుంది మనకి. ఇది ఒక టైప్ ఆఫ్ కలర్. అండ్ ఇంకొకటి చూసుకునేసరికి చూడండి లావెండర్. ఇది కొంచెం లైట్ లావెండర్. ఇదైతే నాకు బాగా నచ్చింది, మరి మీకు ఎంతవరకు నచ్చిందో నాకైతే తెలియదు. కలర్ చార్ట్ చూడండి అసలు ఎలా ఎంత బాగుందో చూడండి. ఇది ఆరెంజ్, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, లావెండరు, వైట్, పింక్, బ్లాక్, బా అసలు చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ అయితే. నాకు బాగా నచ్చింది ముందు ఇది. ఇది ఒక టైప్ ఆఫ్ శారీ. అండ్ ఇంకొకటి వచ్చేసరికి డార్క్ వైలెట్ వచ్చింది. డార్క్ వైలెట్ కూడా కాదు, ఇది ఒక టైప్ ఆఫ్ కలర్. నాకు ఇది ఏందో కూడా అర్థం కావట్లా. గ్రేప్ కలర్ అనుకుంటా, గ్రేప్ కలర్ అనుకుంటా. బార్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమేమి కలర్స్ కలిసినాయి, డార్క్ గ్రీన్, బ్లాక్, బ్లూ, వైట్, గ్రీన్, ఆరెంజ్, ఇంకొక షేడ్. ఇది కూడా చాలా బాగుంది మనకి. ఇది ఒక టైప్ ఆఫ్ కలర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు దాకా నేను మీ అన్ని పెద్ద బార్డర్స్ చూపించాను కదా, చిన్న బార్డర్స్కి వచ్చేసాం మనం ఇప్పుడు. కొంచెం సింపుల్గా పెద్ద బార్డర్ లేకుండా చిన్న బార్డర్స్తో కొంచెం లైట్ వెయిట్గా బాగా వాడాలనుకున్న వాళ్ళకి చిన్న బార్డర్స్ చాలా బాగుంటుంది. చిన్న బార్డర్స్ కూడా చూడండి కలర్ చార్ట్ ఎలా ఉందో మనకి. చిన్న బార్డర్ అంటే ఇంతే, చాలా చిన్నగా వస్తుంది బార్డర్ మనకి. 60 బార్డర్ అంటారు వీటిని. దీంట్లో ఏం కలర్స్ కలిసింది, పింక్ కలిసింది, వైట్ కలిసింది, బ్లూ కలిసింది, ఎల్లో కలిసింది, మెరూన్ కలిసింది, రెడ్ కలిసింది, గ్రీన్ కలిసింది. అబ్బో అసలు ఇది హెవీగా ఉంది. ఇదైతే సింపుల్గా అంటాం కానీ బార్డరే సింపుల్, శారీ అయితే చాలా హెవీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్. ఇప్పుడు చిన్న బార్డర్స్లో అవి వచ్చినాయి. చిన్న బార్డర్స్లో అవన్నీ చూద్దాం మనం. ఇది చూడండి కింద, అబ్బా అసలు ఏముంది ఈ శారీ అయితే. గోల్డ్ కూడా కాదు ఇది బార్డర్, అలాంటి సిల్వర్ కూడా కాదు, ఇదే బార్డర్. మరి మీనే చెప్పాలి, చూసి నాకైతే తెలియట్లేదు. లైట్ గ్రీన్ వచ్చింది మొత్తం. ఇక్కడ చూడండి మెరూన్ వచ్చింది, వైట్ వచ్చింది, ఆరెంజ్ వచ్చింది, లైట్ మస్టర్డ్ కలిసింది, ఎల్లో కలిసింది, వైట్ కలిసింది. బా అసలు ఈ డిజైనింగ్ చేసే వాళ్ళకి మనం ఎంత తక్కువ ఇచ్చినా, అసలు ఎంత ఎక్కువ ఇచ్చినా కూడా తక్కువే అనిపించింది నాకు ఒక్కొక్కసారి. అసలు ఎలా వేస్తారండి ఈ డిజైన్స్, అసలు చాలా బాగున్నాయి. ఇది చూడండి బార్డర్ వైలెట్ వచ్చింది. ఇది ప్లెయిన్గా కొంచెం గత్తర లేకుండా కట్టాలనుకున్న వాళ్ళు ఇలా కడతారు, కొంచెం క్లాసీగా ఉండేవాళ్ళు. బా ఇది చూడండి అసలు ఇంకా సిల్వర్ బార్డర్ వచ్చేసేసి కింద నేవీ బ్లూ కలిసింది, వైట్ విత్ ఇది. ఏమున్నాయి అసలు శారీస్. అసలు ఇంత స్టాక్ అయితే నేను ఇదే రోజు చూస్తున్నా. మరి ఇప్పుడు దాకా ఉంటే లేదో నేను చూడాలి, నాకు డౌట్గానే ఉంది. మా అమ్మకు కూడా ఒకటి తీసి పక్కన పెట్టాలి ఫస్ట్. అయితే నాకు నచ్చిన కలర్ ఫస్ట్ మా అమ్మకి తీసి పక్కన పెట్టేసుకుంటా ఫస్ట్, మళ్ళీ మా నాన్న అమ్మేసుకుంటాడు. నాకు డౌట్ అదే.
చూడాలి. ఇది చూడండి బార్డర్ ఎంత బాగుందో, పర్పుల్ వచ్చేసేసి సిల్వర్ బార్డర్ వచ్చేసేసి వైలెట్ కలరు చాలా బాగుంది. అబ్బా ఇదైతే మా అమ్మకి ఇష్టమైన కలర్ అనమాట. సైలెంట్కి తీసి పక్కన పెట్టుకుంటే పోద్దేమో. నేనైతే చూస్తున్నా ఇది లాస్ట్ కలర్స్ కూడా అయిపోయినాయి. సైలెంట్ పక్కన పెట్టుకున్నాను నేనైతే మా డాడీకి తెలియకుండా. ఇది చూడండి చాలా బాగుంది. సిల్వర్ బార్డర్ వచ్చేసేసి మనకి చాలా క్లాసీ లుక్ ఉంది చూడండి. అసలు వైట్ విత్ లక్స్ గ్రీన్ అనమాట, కాంబినేషన్ చాలా బాగుంది. అసలు ఇప్పుడు చూడండి ఏమో మహాసముద్రం లాగా ఉంది ఈ కలర్స్ అయితే. నాకు అసలు ఏది తీసుకోవాలో ఎవరికైనా ఏదైనా సెలెక్ట్ చేయాలన్నా కూడా ఇది సెలెక్ట్ చేయలేని పరిస్థితి. మనం అయితే కనుక ఒకటి బాగుందంటే ఇంకొకటి బాగుంటుంది, ఇది బాగుంది అనుకుంటే అది నచ్చింది, అది నచ్చింది అనుకుంటే అది నచ్చింది. చెప్పలేము. అయితే నేనైతే అసలు ఎవరికి సెలెక్ట్ చేయలేను. ఈ మోడల్ అయితే వేరే అయితే నా సెలెక్షన్ కొంచెం బాగుంటుంది, బట్ దీంట్లో అయితే నేనైతే సెలెక్ట్ చేయలేను. అంత దెట్ అయితే కాదు ఇంకా నేను అంత సెలెక్ట్ చేసే అంత. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి అయితే బయట ఎక్కడ చూసుకున్నా మీకు 3000 ప్లస్ ఉంటుంది షిబోరి శారీస్ అంటే కనుక. బట్ మన దగ్గర మాత్రం వీటిలో ఏదైనా తీసుకోండి, చిన్న బార్డర్ ఉంది, పెద్ద బార్డర్ ఉంది, కాస్ట్ వేరీ ఉండొచ్చు. బట్ మనం ఏదైనా కానీ ఓన్లీ 2500 రూపీస్కి మాత్రమే పెడుతున్నాం. పెద్ద బార్డర్ తీసుకున్న 2500, చిన్న బార్డర్ తీసుకున్న 2500, ఏదైనా 2500 మాత్రమే. చాలా అంటే చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్కి పెట్టాను. చూసి మీకు ఏది నచ్చితే అది, మీకు ఒకవేళ ఇక్కడ అర్థం కావట్లేదు అనుకుంటే పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను ఆ పిక్స్ అనేది తీసి మీకు సపరేట్గా పెడతాను. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. అండ్ మనకి యూట్యూబ్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబర్స్ ఇస్తేనే కదా నాకు సపోర్ట్. కొంచెం అది చూడండి తొందరగా. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ.